పాకిస్తాన్కి వ్యవసాయ ఆదాయం బాగా వచ్చేటటువంటిది జీలం చెనాబ్ నదుల మీద డిపెండ్ అయ్యి ఉన్నటువంటి సింధ్ పంజాబ్. ఇప్పుడు అక్కడ మనం రిస్ట్రిక్ట్ చేయటం వలన వ్యవసాయ పరంగా పెద్ద దెబ్బ, దానివల్ల వాళ్ళ ఆర్థిక ప్రయోజనానికి పెద్ద లాస్. అట్లాగే వాళ్ళ ప్రధానమైనటువంటి ఓడర్ రేవు ద్వారా అధిక ఆదాయం వచ్చేది కరాచీ. అట్లాగే 2 ఓడర్ రేవులు ఏదైతే కరాచీతో పాటుగా ఉన్నటువంటి ఒమ్రారా పోర్ట్, ఈ రెండింటి మీదన దాడులు చేయడంతో అక్కడ పెద్ద లాస్. ఇప్పట్లో అది కోలుకోవడం కష్టం ఆ 2. దానికి తోడుగా లాహోర్ కావచ్చు, రావల్పిండి కావచ్చు, ఇట్లాంటి చోట్లన దెబ్బతీయటం, వీటితో వ్యాపార వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు దెబ్బతింటాయి. ఇంకోటి, అసలు ఇప్పట్లో పాకిస్తాన్లో ఎవడు పెట్టుబడి పెట్టడు. దట్ ఈజ్ నో సేఫ్ కంట్రీ. భారతదేశంలోకి రావడానికి ట్రై చేసి విఫలమైంది పాకిస్తాన్, పాకిస్తాన్లోకి వెళ్ళి సక్సెస్ అయింది భారత్. ఇది పాకిస్తాన్ ఆర్థిక మూలాలకు అతిపెద్దదైనటువంటి దెబ్బ. ఇవన్నీ కూడా భవిష్యత్తులో పాకిస్తాన్ ఫేస్ చేయబోయేటటువంటిది.